డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో కొలువైన శ్రీ సంతోషి మాత అమ్మవారి రథోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇంటింటి దేవతగా నిత్య ఆరాధన అందుకుంటూ నేటికి 25 సంవత్సరాలు పూర్తయి కోట్లాది భక్తుల కోరిక మేరకు మే 2వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు అమ్మవారి రజతోత్సవములు పుష్పగిరి మహాసంస్థానాన్ని శ్రీ శ్రీ అభివోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారి మార్గదర్శనములో నిత్య పర్యవేక్షణతో 25వ వార్షిక బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరుగుతున్నాయి. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని దేవస్థానాధికారులు కోరారు. विश्वभेषजो देवानां प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशं ब्रह्म प्रपद्यवो प्रपद्ये స్థానిక భవానీనగర్ దిల్సుఖ్ నగర్ బస్ డిపో ప్రక్కన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం, సంతోషి మాత దేవాలయములు. దీంట్లో భాగంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం 1990 శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామీజీ కాళహస్తి స్వామివారి చేత కరకముల చేత ప్రతిష్ఠింపబడి 30 సంవత్సరాలు బాగా పుష్పగిరి పీఠాధిపతి విద్యా నరసింహభారతి స్వామివారి ఆధ్వర్యంలో 1996లో ఈ రెండు దేవాలయాలు కూడా పుష్పగిరి సంస్థానంలో విలీనం చేయడం జరిగింది. సీతారామాంజనేయ స్వామి దేవాలయం తర్వాత 1992 ఆగస్టు ఈ యొక్క అమ్మవారి సంతోషి మాతా దేవాలయం శంకుస్థాపన భూమి పూజ జరగడం మా అదృష్టం. అది 94 మే శుక్రవారం అక్షయ తృతీయ రోజున అమ్మవారిని ప్రతిష్ఠింపబడి దాదాపు 25 సంవత్సరాలు అయిన సందర్భంగా మా యొక్క పుష్పగిరి మహాసంస్థానం పీఠాధీశులు శ్రీ శ్రీ విద్యాశంకర భారతి స్వామివారిని సంప్రదించి ఏదైనా పీఠంతో సంప్రదించి వారు శుభం అన్నంకనే మనం కార్యక్రమం ముందుకెళ్తాం. కాబట్టి పీఠాధీశుల వారిచే ప్రధాన ఆచార్యులు మా ధర్మకర్త మండలి స్వామివారి సూచన ఆదేశం ప్రకారంగా ఈ ఉత్సవాల్లో భాగంగా రజిత ద్వారం ద్వారా అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా శ్రేయస్కరమని వారు సూచించినారు. కాబట్టి మొదట నిర్ణయం తీసుకోవడం జరిగింది. రజిత ద్వారాల వెండి తొడుగు చేయించడం, దాని తర్వాత
చతుర్వేద సహకారం సువర్ణ సంపత్కరి అర్చన స్వామివారి కరకముల చేత వారు చేయడమని ఆదేశించడం, ఆ సంకల్పంతో నిన్న ఆ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. నవచండీ హోమం, కుంభాభిషేకం ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున లక్షగాదుల పూజ అతివైభవంగా జరిపిస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా విశేషంగా ఇంకా అతివైభవంగా జరిపేయాలని చతుర్వేద సహకారం మాడుగుల మాణిక్య సోమయాజులు గారు వారి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సూర్యనారాయణ ఘనాపాటి వారి వేద పండితుల ఆధ్వర్యంలో పుష్పగిరి మహాసంస్థాన విద్యాశంకర భారతి స్వామివారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ప్రారంభం. నిన్నటి రోజున గణపతి పూజ, పుణ్యాహవచనము ప్రారంభమైంది. రెండవ రోజు మాతృకా పూజ, నాంది పూజ, యాగశాల ప్రవేశం, అగ్నిమదనం కార్యక్రమం ఇప్పటిదాకా జరిగింది. ఇప్పుడు అన్నీ కూడా 4 వేదాల పండితుల చేత హోమాలు ప్రారంభమయ్యాయి. నిన్న సాయంత్రం పుష్పగిరి స్వామివారి కరకముల చేత సువర్ణ సంపత్కరి పూజ అర్చన కార్యక్రమం కూడా ప్రారంభమైంది. అది ఆ కార్యక్రమం ప్రతిరోజు కూడా ఉంటుంది. 7వ తారీఖు విశేషంగా ఈ యొక్క వెండి ద్వారాల ఆవిష్కరణ, కుంభాభిషేకము, లక్షగాజుల పూజ, పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. పూర్ణాహుతి తర్వాత సాయంత్రం మహా ఆశీర్వచనం, మృత్యువులకు సన్మానం. అది కూడా మా స్వామివారు అనుమతిస్తే వారి కరకముల